నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. పండగ అనగానే జ్ఞాపకం వచ్చేవి మూడు. ఒకటి తలంటుకోవడం, రెండు కొత్త బట్టలు ధరించడం, మూడు పెద్దలకి నమస్కారం చేసి దీవెనలు స్వీకరించడం. ఈ మూడు ప్రతి పండగకి ఉంటాయి, కానీ సంక్రాంతి పండుగకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది అయినటువంటి తలంటుకోవడం అనే అంశం భోగి పండుగ నాడే తలంటుకోవాలి. సంక్రాంతి నాడు తలంటుకోకూడదు. ఇది మొదటి నియమం. రెండవది, కొత్త బట్టలను భోగి పండుగ నాడే వేసుకోవాలి, సంక్రాంతి పండుగ నాడు కాదు. మూడు, పండక్కి ఇంటికి వచ్చిన బంధువులు, అల్లుడు లేదా ఆత్మీయులు పండగకి సంబంధించిన మూడవ రోజు కనుమ నాడు ప్రయాణం చేయకూడదు. ఈ మూడింటిలో వస్త్రాలకు సంబంధించిన ఒక విశేషం ఉంది. రేవతి ఈస్తవా వ్యక్షన్ కృత్తికాశ్చాకృతగ్స్తవా ధియోవయన్న భగ్న అవృంజన్న ఇలాంటి మంత్రాలు చెబుతూ శాస్త్రంలో దుస్తులు ధరించాలి అని ప్రమాణం. వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ, ఈ ఐదింటికి పంచబకారములు అని పేరు. ఈ ఐదింటిలో మొదటిది వస్త్రం, ధరించే దుస్తులు. రాజసం లక్షణం. ఏ దుస్తులు ధరిస్తామో ఆ దుస్తులకు అనుకూలంగా మన వృత్తి వ్యాపారాలు కూడా ఉంటాయి. ఏ పని చేస్తున్నామో ఆ చేసే పనికి తగినట్లుగా మన దుస్తులు అన్నట్టు. కార్యాలయాల్లో పనిచేసే సమయంలో మన అధికారి కోటు సూటు బూటులో వచ్చినప్పుడు మనం కూడా కోటు బూటు సూటులో ఉంటే తేడా ఉండద్దా? కనుక అధికారి కంటే మించి అధికారం ముట్టిపడేలాగా మనం దుస్తులు ధరించకూడదు. దేవాలయానికి వెళ్తున్నాం, సంప్రదాయపరమైన దుస్తులు ధరించాలి. పండగ ఉదయం వేళనే దుస్తులు ధరించాలి, మంది కోసం కాదు. చాలామంది కొత్త వస్త్రాలు అనగానే సాయంత్రం వేళ గుడికి వెళ్తాంగా అప్పుడు వేసుకుంటా ఉంటారు. కూడదు. ఉదయం వేసుకోండి, పెద్దలకి నమస్కరించండి. మీకు సాయంత్రం పూట మళ్ళీ ధరించి సరదా ఉంది అంటే వేసిన వాటిని కాసేపు అలా శరీరం పైన అట్టి పెట్టుకుని ఆ తదుపరి ఉతికి శుభ్రమైనటువంటి వేరే వాటిని ధరించి సాయంత్రానికి మళ్ళీ వాటిని ధరించి వెళ్ళవచ్చుగాక. కానీ సంప్రదాయం ధర్మశాస్త్రం ప్రకారం భోగి పండుగ నాడే ఉదయం భోగి మంటలు, దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకోవడం, తలంటుకుని స్నానం చేయడం, కొత్త వస్త్రాలకి పసుపు కుంకుమ తాటించి దైవ సన్నిధానంలో దీపారాధన చేసిన తరువాత ఆ స్వామి సన్నిధానంలో ఉంచి పసుపు కుంకుమ అక్షింతల చేత ఆ వస్త్రాలను పూజించి పెద్దవారి చేత ఆ వస్త్రాలని మనకి అందింప చేసుకొని వారికి నమస్కరించి ఆ తదుపరి మాత్రమే ఆ దుస్తులు మనం ధరించినట్లయితే ఆ దుస్తుల కారణంగా మనకు తేజస్సు, ఓజస్సు, భ్రాజస్సు అనే మూడు వచ్చి చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనం ఆనందంగా ఐశ్వర్యదాయకంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ధరించే వస్త్రం మన స్టేటస్ ఏంటో లోకానికి తెలియజేస్తుంది. ఎలా ఉన్నామా అనేది మనం ధరించే దుస్తుల కారణంగానే ఎదుటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు కదా. అలాంటి దుస్తులు సంక్రాంతి పండుగ నాడు ఎప్పుడు ధరించాలి? భోగి పండుగ నాడే ధరించాలి. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా ఎవరైనా సమస్త బంధువులందరూ కూడా భోగి పండుగ నాడే, అల్లుడికి కూడా ఇచ్చే దుస్తులు భోగి పండుగ నాడే ఇవ్వాలి. తదుపరి అవకాశాన్ని అనుసరించి కనుమ నాడు ధరించవచ్చు, సంక్రాంతి నాడు ధరించవచ్చు, వారి వారి ఇష్టాలు కూడా అనేది లౌకికమైన వ్యవహారం. భోగములు అనుభవించేటటువంటి ఐశ్వర్యాన్ని ప్రతీకంగా ఉండేవి, ప్రతీకాత్మకంగా ఉండేవే ఈ దుస్తులు. కనుక శాస్త్రబద్ధంగా దుస్తులను ధరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.